హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇదైతే చిన్న ట్రేడర్స్ మనకి రెగ్యులర్గా ట్రేడ్ చేసి ఒక 1000 నుంచి 2000 రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవాలి అంతే తప్ప ప్రతిరోజు కూడా అది ఏ విధంగా అసెస్ చేసి దాంట్లోంచి మనం క్యాష్ మార్కెట్లో అయినా ఫ్యూచర్స్ మార్కెట్లో అయినా బై చేసి ఒక 1000 నుంచి 2000 రూపాయలు సింపుల్గా జస్ట్ 1 అవర్ 2 అవర్స్లోనే మనకు మార్కెట్లో ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా చేయించు అన్నదానికి ఎగ్జాంపుల్గా జస్ట్ ఫర్ మనం 100% కాన్ఫిడెంట్గా మనం ట్రేడ్ ఎలా వేయగలుగుతాము, ట్రేడ్ వేసిన తర్వాత మనకి ఏ విధమైనటువంటి ప్రాఫిట్ తీసుకుంటాము, ఏ విధంగా ట్రేడ్ చేస్తాము, జస్ట్ ఒక సింగిల్ ఆర్డర్ వేసినా మనకి అది ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసుకుని మన దాంట్లోంచి మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు, అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఏ విధంగా మనం ట్రేడ్ చేసి తీసుకోవచ్చు అన్నదంతా కూడా మనకు చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు ఎక్కడి నుంచి మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి కూడా ఒక 10 days మనం క్లాస్ చెప్తున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయ్యింది. మీరు కూడా ఏదైనా ఆప్షన్స్ కట్ట డైరెక్ట్గా చేయకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh అయితే డైలీ 1000 రూపాయలు, ఒక 2 lakhs అయితే డైలీ ఒక 2000 రూపీస్ సింపుల్గా ముందు బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత అది మార్కెట్లో ఎలా చేయాలి ఏంటన్నదంతా కూడా ఫండమెంటల్ టెక్నికల్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరు మార్కెట్లోకి వస్తే రెగ్యులర్గా సింపుల్గా మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా సింపుల్ టెక్నిక్స్ తోటి మార్కెట్లో నేర్చుకోవాలనుకుంటే మీరు ఆప్షన్స్ చేయొద్దు. దయించి ఆప్షన్స్ ట్రేడ్ చేయడం ఆప్ చేసి ముందు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత క్యాష్ మార్కెట్లో ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రావెల్ చేసి తర్వాత అప్పుడు ఆప్షన్స్లో మీరు ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్దాం. ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ మనకి స్టార్ట్ అయినప్పుడు ఆ ట్రెండ్ మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడి నుంచి మనం బై చేయాలి, ఎలా బై చేయాలి అన్నదంతా కూడా తెలుసుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తే దీంట్లోంచి మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏం ట్రేడ్ చేసాము, ఎలా ట్రేడ్ చేసాము, ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఏమున్నాయి, మన డాష్బోర్డ్లో ఏం చేస్తున్నాము అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత లైవ్ మార్కెట్లో మీకు అవసరమైతే లైవ్ మార్కెట్లో ఒక రోజు వస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపించిన తర్వాత అది ఎలా చేయండి అన్నది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప తెలియకుండా ఆప్షన్స్లో ట్రేడ్ చేసి అన్నెసరీగా డబ్బులు అయితే పాడు చేసుకోవద్దు. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మీరు క్యాష్ మార్కెట్లో ట్రైనింగ్ తీసుకుని స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి రండి. అదే మీకు శ్రీరామరక్ష. అంతే తప్ప ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నేను 50,000 చేశానండి, 1,00,000 చేశానండి, 1,00,000 పోయినండి, 2,00,000 పోయింది, ఇదంతా కరెక్ట్ కాదు. ఈ విధంగా చేస్తే మీరు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలన్నది కూడా మీరు క్లాస్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.